హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ ఇండెక్స్. ఈ వీడియో కన్నా ముందు మీరు కాన్సెప్ట్ ఆఫ్ కార్బోనేట్ హార్డ్నెస్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనే వీడియో లెక్చర్ మన ఛానల్లో ఉంది. అది విజిట్ చేసి అది చూసిన తర్వాతే ఇక్కడ ఈ వీడియో లెక్చర్కి రండి. బికాస్ యూ విల్ గెట్ క్లారిటీ, మీకు క్లారిటీ వస్తుంది. అందులో నేను కాన్సెప్ట్ చెప్పాను. ఇప్పుడు ఈ కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఓరియంటెడ్గా మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అవి నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది 2006లో వచ్చిన క్వశ్చన్. అందులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ హార్డ్నెస్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత. ఇది 2004లో అడిగిన క్వశ్చన్. సో 2014లో అడిగిన క్వశ్చన్. ఇందులో నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అడిగాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీ, కార్బోనేట్ హార్డ్నెస్, నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అందరి గురించి క్యాలిక్యులేషన్స్ చేసి ఫైనల్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ని అక్కడ పెట్టేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద ప్రాబ్లం, మనకు తెలుసు ఆల్కలినిటీ అనేది ఎవరి వల్ల వస్తుంది వాటర్లోకి. ఇట్ ఈస్ డ్యూ టు కార్బోనేట్స్ అంటే కార్బోనేట్స్ వల్ల వచ్చే ఆల్కలినిటీని కార్బోనేట్ ఆల్కలినిటీ అంటాను. అదేవిధంగా బైకార్బోనేట్స్. సో బైకార్బోనేట్ వల్ల వచ్చే ఆల్కలినిటీని బైకార్బోనేట్ ఆల్కలినిటీ అంటారు. సో carbonate alkalinity always expressed in terms of carbonates, bicarbonate alkalinity always expressed in terms of bicarbonate. కానీ మన IS 10500/2012 అనే కోడ్ అనేది ఆల్కలినిటీ కానీ హార్డ్నెస్ కానీ ఏదైనా సరే ఆల్కలినిటీ కానీ హార్డ్నెస్ కానీ ఎందులో ఎక్స్ప్రెస్ చేశారు అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ లో ఎక్స్ప్రెస్ చేశారు. ఏదైనా ఒక కెమికల్ ని ఇంకో కెమికల్ లోకి ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఫార్ములా ఇలా ఉంటుంది చూడండి. ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై is equal to x in mg per liter into equivalent weight of y by equivalent weight of x. So this equation came from stoichiometry. సో కెమికల్ రియాక్షన్స్ నుంచి మనకు వస్తుంది. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి నేను ఇప్పుడు కార్బోనేట్ ఆల్కలినిటీని కాల్షియం కార్బోనేట్ లోను, బైకార్బోనేట్ ఆల్కలినిటీని కాల్షియం కార్బోనేట్ లోను కన్వర్ట్ చేస్తాను. వన్స్ కన్వర్ట్ చేసిన వాల్యూస్ ని యాడ్ చేయొచ్చు, కానీ ఇలా డిఫరెంట్ కెమికల్స్ లో ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు. ఓకే, సో ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నానండి, స్టాయికియోమెట్రీ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ యూజ్ చేసి నేను డైరెక్ట్ ప్రోడక్ట్ రాస్తాను చూడండి. కార్బోనేట్స్ in mg per liter into 50/30. 50 అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ CaCO3, 30 అంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ కార్బోనేట్. 60/2. సిమిలర్ గా వీళ్ళకి కూడా చూడండి కార్బోనేట్స్ అదే విధంగా బైకార్బోనేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ mg per liter into 50/50 this is 61. సో ఇది క్యాలిక్యులేషన్. టోటల్ ఆల్కలినిటీ యొక్క క్యాలిక్యులేషన్ ఎలా మనకు డేటాలో కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ mg per liter లో ఇస్తే ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సో సిమిలర్ గా ఫ్రమ్ అవర్ కాన్సెప్ట్ వీడియో టోటల్ హార్డ్నెస్ అనేది ఎక్కడి నుంచి వస్తుందని నేర్చుకున్నాము. కాల్షియం నుంచి వచ్చే హార్డ్నెస్ ని కాల్షియం హార్డ్నెస్ అంటాము. మెగ్నీషియం నుంచి వచ్చే హార్డ్నెస్ ని మెగ్నీషియం హార్డ్నెస్ అంటాం. ఓకే, కాల్షియం హార్డ్నెస్ అండ్ మెగ్నీషియం హార్డ్నెస్ ని మనము కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఎందులో కన్వర్ట్ చేయాలి? యాజ్ పర్ IS 10500/2012 కాల్షియం కార్బోనేట్ లో కన్వర్ట్ చేయాలి. సేమ్ మీరు ఎలా అయితే ఒక కెమికల్ ని ఇంకో కెమికల్ లోకి ఎక్స్ప్రెస్ చేశారో, మార్చేశారో, కాల్షియం కూడా కాల్షియం కార్బోనేట్ లోకి, మెగ్నీషియం సబ్స్టెన్సెస్ కూడా కాల్షియం కార్బోనేట్ లోకి మార్చండి. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందో చూడండి. సో కాల్షియం in mg per liter into 50/20 plus magnesium in mg per liter into 50/12. సో ఇది టోటల్ హార్డ్నెస్ ఫార్ములా. ఓకే, సో ఈ రెండు కూడా ఎప్పుడు
mg/లీటర్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు mg/లీటర్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఈ టూ ఫార్ములాస్ వాడాలి. ఒక్కసారి చూడండి ఈ క్వశ్చన్ నెంబర్ 1 గేట్ లో వచ్చిన క్వశ్చన్ నెంబర్ 1 చూడండి 2006 లో వచ్చింది ఓల్డ్ క్వశ్చన్. ఏంటంటే ఏ వాటర్ శాంపిల్ కంటైన్స్ ద ఫాలోయింగ్ డిజాల్వ్డ్ అయాన్స్ ఉన్నాయి వాటర్ శాంపిల్ లో. సో ఈ వాటర్ శాంపిల్ లో ఉండే డిజాల్వ్డ్ అయాన్స్ అన్నిటిని కూడా మనము ఇక్కడ చూడండి సోడియం 56 mg/లీటర్, కాల్షియం 40 mg/లీటర్, మెగ్నీషియం, అల్యూమినియం, బైకార్బోనేట్, క్లోరైడ్స్. సో ప్రతి దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది mg/లీటర్ లో ఇచ్చాడు కాబట్టి నేను ఇప్పటి వరకు చెప్పిన ఫార్ములాని మీరు బై డిఫాల్ట్ గా వాడొచ్చు. ఏంటి ఆ ఫార్ములా? టోటల్ ఆల్కలినిటీ దిస్ వన్, టోటల్ హార్డ్నెస్ ఇస్ దిస్ వన్. అవునా? సో ఈ ఫార్ములాని మీరు డైరెక్ట్ గా వాడేసి సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడిగాడు చూడండి, టోటల్ హార్డ్నెస్ అడిగాడు కదా. టోటల్ హార్డ్నెస్ క్యాలిక్యులేషన్ చూడండి, టోటల్ హార్డ్నెస్ క్యాలిక్యులేషన్స్. ఓకే, జస్ట్ వెయిట్. నేను పైకి రాస్తాను, నాకు స్పేస్ లేదు, పైకి రాస్తాను. ఓకే, నేను కిందికి రాస్తాను. సో ఫస్ట్ నేను టోటల్ ఆల్కలినిటీకి సంబంధించిన క్యాలిక్యులేషన్ నేర్పిస్తాను. చూడండి, ఫస్ట్ కార్బోనేట్స్ ఉన్నాయని చెక్ చేసుకోండి. సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, బైకార్బోనేట్, క్లోరైడ్. అంటే కార్బోనేట్స్ లేవు కాబట్టి కార్బోనేట్స్ అనేవి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వవు. ఆల్కలినిటీ కాంట్రిబ్యూషన్ 0, కార్బోనేట్ నుంచి 0 ఉంటుంది. ఓకే, సో ఏం లేదు కాబట్టి 0 × 50/30 ప్లస్ బైకార్బోనేట్స్ చెక్ చేస్తే 190 ఉంది. 190 × 50/61. సో 61 ఇది 3.11 అలా వస్తుంది. సో 3.11 అంటే లెట్ us take calculator. 190/61 × 50 ఎంత వస్తుంది? 156 mg/లీటర్ యాజ్ CaCO3. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ యాజ్ CaCO3 వస్తుంది. సో ఇది ఎవరు? టోటల్ ఆల్కలినిటీ క్యాలిక్యులేషన్ ఇలా వచ్చింది. అదే విధంగా టోటల్ హార్డ్నెస్ క్యాలిక్యులేషన్ చూడండి. 1 is 40. కాల్షియం అనేది ఎంత ఉంది? 40 ఉంది. 40 × 50/20. మెగ్నీషియం ఎంత ఉందో చూడండి. మెగ్నీషియం ఎంత ఉంది? 30 × 50/12. ఓకే, సో ఇక్కడ మనము ఇంకొక పాయింట్ కూడా నోట్ చేయాలి. అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు గేట్ ఓరియంటెడ్ గా. క్వాలిటీ ఆఫ్ వాటర్ లోంచి క్వశ్చన్ రాకుండా గేట్ పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ ఆఫ్ వాటర్ లోంచి క్వశ్చన్ రాకుండా గేట్ పేపర్ ఉండదు. కన్సాలిడేషన్ నుంచి రాకుండా గేట్ పేపర్ ఉండదు. ట్రాఫిక్ ఇంజనీరింగ్ నుంచి రాకుండా గేట్ పేపర్ ఉండదు. ఓపెన్ ఛానల్ ఫ్లో నుంచి రాకుండా గేట్ పేపర్ ఉండదు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఇక్కడ మల్టిపుల్ చాలా క్వశ్చన్స్ నుంచి నేను ఎస్పెషల్లీ దీన్ని ఎందుకు సెలెక్ట్ చేశానంటే హియర్ యూ కెన్ ఫైండ్ దిస్ అల్యూమినియం అనేది మల్టీవాలెంట్ క్యాటయాన్స్. మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. హార్డ్నెస్ ఇస్ డ్యూ టు మల్టీవాలెంట్ క్యాటయాన్స్ అని. కాల్షియం ఇస్ ఎ మల్టీవాలెంట్ క్యాటయాన్, మెగ్నీషియం ఇస్ ఎ మల్టీవాలెంట్ క్యాటయాన్, అల్యూమినియం ఇస్ ఎ మల్టీవాలెంట్ క్యాటయాన్. సోడియం గురించి కూడా నేర్చుకున్నాం, దాని పేరు సూడో హార్డ్నెస్ అని కూడా అన్నాము. ఈ సూడో హార్డ్నెస్ మన సోప్ యొక్క లాథర్ ని ఆపేస్తుంది. అంటే సబ్బు నొరగ రాకుండా ఆపేసే ఆ సబ్స్టెన్స్ పేరే సోడియం. ఓకే, సో నెక్స్ట్ అల్యూమినియం ఎంత ఉందండి? 3 mg/లీటర్. సో నేను ఎందుకు రాయలేదు ఇక్కడ ఫస్ట్ లోనే ఎందుకు రాయలేదంటే మనం నేర్చుకున్నాం కాన్సెప్ట్ వీడియోలో ఏంటంటే అల్యూమినియం, స్ట్రాన్షియం, ఫెర్రస్, ఫెర్రిక్ ఈ మూడు సబ్స్టెన్సెస్ కూడా వాటర్ లో ఎక్కువ అవైలబుల్ ఉండవు. అంటే మోస్ట్ ఆఫ్ ద డేటాలో వీళ్ళందరూ ఉండరు. కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి అల్యూమినియం సబ్స్టెన్స్ యొక్క కాంపోజిషన్ ఉంది అని ఇచ్చాడు. వెన్ ఇట్ ఈస్ ప్రజెంట్ డెఫినెట్ గా మీరు తీసుకోవాలి ఆ క్వాంటిటీని మీరు తీసుకోవాలి. సో ఆ క్వాంటిటీని మీరు తీసుకున్నప్పుడే
ఈ అల్యూమినియం కూడా హార్డ్నెస్ యొక్క కాంట్రిబ్యూషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అని మీరు యాక్సెప్ట్ చేసినట్టు. సో నేను చెప్పాను కాన్సెప్ట్ వీడియోలో ఏంటి అంటే వీళ్ళు ఉండరు, వీళ్ళు చాలా తక్కువ మొత్తంలో ఉంటారు, లేదంటే ఉండరు. సో ఉన్నారని ఇచ్చారు డైరెక్ట్ గా 3 mg/L ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇన్వాల్వ్ చేయాలి క్యాలిక్యులేషన్స్ లో. Al+3 in mg/L hopefully is it into 50/9. 50/9. సో Al+3 ఎంత ఉందండి? 3 into 50/9. సో ఇది చేస్తే ఇది 100, ఇదెంత 2.5. 2.5 అంటే 125, ఇది 3. 50/3 అంటే 16.67. 100 plus 125 plus 16.67 చేస్తే 241.67 వస్తుంది. Let us take it as 242 mg/L as CaCO3. mg/L as CaCO3. సో మనకి ఇప్పుడు టోటల్ హార్డ్నెస్ క్యాలిక్యులేషన్స్ అయిపోయాయి, టోటల్ ఆల్కలినిటీ క్యాలిక్యులేషన్ అయిపోయాయి. ఎవరికి? క్వశ్చన్ నెంబర్ 1 కి. ఓకే, సో ఫైనల్ గా నేను ఇప్పుడు రాస్తున్నాను చూడండి, ఇది క్యాలిక్యులేషన్. సో మీకు కావాల్సిన ఏంటి? ఫస్ట్ టోటల్ హార్డ్నెస్ కావాలి. నౌ ఫైండ్ ఫస్ట్ క్వశ్చన్. టోటల్ హార్డ్నెస్ ఎంత అండి? టోటల్ హార్డ్నెస్ 242 mg/L as CaCO3. 242 ఆన్సర్ వచ్చేసి 242 mg/L as CaCO3. నెక్స్ట్ ఏం అడిగాడు? NCH అడిగాడు. NCH కోసం మీరు ఏం చేయాలి ఒక్కసారి చూడండి. NCH is equal to total hardness minus carbonate hardness. Total hardness is a combination of carbonate hardness and non-carbonate hardness. ఈ రెండు మీకు తెలుసు, ఈ రెండు కలిపితేనే టోటల్ హార్డ్నెస్ అని. సో మీకు కార్బోనేట్ హార్డ్నెస్ తెలిస్తే టోటల్ హార్డ్నెస్ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో టోటల్ హార్డ్నెస్ తెలుసు మనకి ఎంత అండి? 242 మైనస్ సిహెచ్. ఇప్పుడు CH కావాలి. CH అంటే ఆల్రెడీ చెప్పాను నేను షార్ట్ కట్. CH అంటే చిన్న క్వాంటిటీ. CH ఇస్ ద చిన్న క్వాంటిటీ ఆఫ్ దిస్ 2. చిన్న క్వాంటిటీ, చిన్నది తీసుకోవాలి. ఏ రెండింటిలో చిన్నది తీసుకోవాలి? టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీలో చిన్నది తీసుకోవాలి. సో టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీలో చిన్నది ఎవరో ఒకసారి చూడండి. టోటల్ హార్డ్నెస్ ఎంత? 242. టోటల్ ఆల్కలినిటీ ఎంత? 156. సో మినిమం తీసుకోండి ఇందులో ఎంత? 156 mg/L as CaCO3. సో దిస్ ఈస్ 242 minus 156. 242 minus 156 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసి 86 mg/L as CaCO3 అవుతుంది. సో టోటల్ హార్డ్నెస్ వచ్చేసి మనకు 242 mg/L as CaCO3. NCH వచ్చేసి 86 mg/L as CaCO3. ఇది క్వశ్చన్ నంబర్ 1 యొక్క సొల్యూషన్. క్వశ్చన్ నంబర్ 1 కి క్వశ్చన్ నంబర్ 2 కి తేడా ఏంటి అంటే, క్వశ్చన్ నంబర్ 1 లో కాన్సంట్రేషన్స్ ఆఫ్ డిజాల్వ్డ్ అయాన్స్ mg/L లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 2 చూడండి. క్వశ్చన్ నంబర్ 2. సో క్వశ్చన్ నంబర్ 2 లో కాన్సంట్రేషన్స్ అనేవి మిల్లీ ఈక్వివాలెన్స్ పర్ లీటర్ లో ఇచ్చారు. మిల్లీ ఈక్వివాలెన్స్ పర్ లీటర్. సో when it is milli equivalents per liter, concentration is in milli equivalents per liter, then your answer will change and then your formula will change. ఫార్ములా చేంజ్ అవుతుంది. ఏంటో చూడండి. ఆ ఫార్ములా దీనికన్నా చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక్కసారి రీకాల్ చేయండి. టోటల్ ఆల్కలినిటీ ఈజ్ ఈక్వల్ టు కాల్షియం ఇన్ mg/L ఇంటూ 50 టోటల్ హార్డ్నెస్ 20 magnesium in mg/L into 50/12. ఇది mg/L లో ఇచ్చినప్పుడు. సిమిలర్ గా టోటల్ ఆల్కలినిటీ కూడా చూడండి. టోటల్ ఆల్కలినిటీ ఈజ్ ఈక్వల్ టు కార్బోనేట్స్ ఇన్ mg/L into 50/30 ప్లస్ bicarbonates in mg/L into 50/61. ఈ రెండు ఫార్ములాలు కూడా mg/L లో ఉన్నప్పుడు వాడతాము. అంటే ఇది క్వశ్చన్ నంబర్ 1 కి సంబంధించింది. ఇప్పుడు నేను రాయబోయే ఫార్ములాలు
క్వశ్చన్ నెంబర్ 2 కి సంబంధించినవి. సో ఇది 2014 లో అడిగిన క్వశ్చన్. టోటల్ హార్డ్నెస్, ఓకే, టోటల్ హార్డ్నెస్ ఈస్ కాల్షియం ఇన్ మిల్లీ ఈక్వాలెన్స్ పర్ లీటర్ ఇంటూ 50 ప్లస్ మెగ్నీషియం in milli equivalents per liter into 50. ఓకే, సిమిలర్ గా టోటల్ ఆల్కలినిటీ ఫార్ములా కూడా మారిపోతుంది. కార్బోనేట్స్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఇందులో మిల్లీ ఈక్వాలెన్స్ పర్ లీటర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇంటూ 50 ప్లస్ బైకార్బోనేట్స్ మిల్లీ ఈక్వాలెన్స్ పర్ లీటర్ లో సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ 50. ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ మనము కాన్సంట్రేషన్స్ అనేవి మిల్లీ ఈక్వాలెన్స్ పర్ లీటర్ ఇచ్చినప్పుడు వాడాలి. సో ఇది ఒక క్వశ్చన్, గేట్ ఓరియంటెడ్ గా ఇది ఒక క్వశ్చన్. సో ఇంతకు మించి క్వశ్చన్స్ ఉండవు. సో ఇవన్నీ కాన్సంట్రేషన్స్ అనేవి లిస్ట్ అవుట్ చేశాడు mg పర్ లీటర్ లో. ఇక్కడ బార్ చార్ట్ ఫామ్ లో మిల్లీ ఈక్వాలెన్స్ పర్ లీటర్ లో ఇచ్చాడు, తేడా ఏం లేదు. ఓకే, సో ఫైనల్ గా మనకి mg పర్ లీటర్ మిల్లీ ఈక్వాలెన్స్ పర్ లీటర్ కి సంబంధించిన సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మనము డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ చూడండి. కాల్షియం ఎంత ఉంది? ఫ్రమ్ జీరో టు 4 అంటే 4 ఉన్నట్టు కాల్షియం అనేది 4 ఉంది. మెగ్నీషియం ఎంత ఉందంటే 4 to 5 ఉంది, అంటే 4 to 5 స్కేల్లో ఇది 1 కదా ఈ డిస్టెన్స్. ఓకే, సో ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు? ఇది 4 into 50 ప్లస్ ఇది 4 into 50 ప్లస్ mg కాన్సంట్రేషన్ ఎంత? 1 మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఇంటూ 50 which is 250 mg per liter as CaCO3. చాలా మంది ఏమనుకుంటారు, మళ్ళీ ఇక్కడ mg per liter, ఇక్కడ మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ ఉంది కాబట్టి ఇక్కడ మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ అని అనుకుంటారు. రాంగ్ అండి. యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ ఉందా, ఈ ప్రోడక్టే ఇది, ఈ ప్రోడక్ట్ ఇది. అంటే ఇది డిరైవ్డ్ ఫార్ములా, ఈ సెకండ్ క్వశ్చన్ కి సంబంధించింది డిరైవ్డ్ ఫార్ములా. ఓకే, సో ఇదంతా కూడా స్టాక్యోమెట్రీలో ఉంటుంది. ఇఫ్ టైం పర్మిట్స్ ఇప్పుడే చెప్పకపోవచ్చు, ఇన్ ఫ్యూచర్ టైం దొరికితే ఆ స్టాక్యోమెట్రీ ఎలా, మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, అటామిక్ వెయిట్ అంటే ఏంటి, హౌ దే విల్ ఫైండ్ how we will find the equivalent weight, how we will find the mg per liter conversion into equivalence per liter, ఇవన్నీ ఒకసారి చూద్దాం టైం పర్మిట్స్. కానీ ఇప్పుడు మనకు ఆన్ స్టూడెంట్స్ డిమాండ్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దిస్ హార్డ్నెస్ అండ్ ఆల్కలినిటీ ఓరియంటెడ్ క్వశ్చన్. సో నేను స్టూడెంట్ డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, టోటల్ ఆల్కలినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కార్బోనేట్స్ ఎన్ని ఉన్నాయి? కార్బోనేట్స్ ఈ డబ్బాలో కార్బోనేట్స్ లేవు, 0 ఇంటూ 50. బైకార్బోనేట్స్ ఉన్నాయండి 3.5 ఇంటూ 50. 3 into 50 is 150 and 0.5 into 50 is 25. 175 mg per liter as CaCO3. ఓకే, సో మనకి ఇప్పుడు టోటల్ హార్డ్నెస్ వచ్చింది 250, టోటల్ ఆల్కలినిటీ వచ్చింది 175. Now we required for the non-carbonate హార్డ్నెస్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ కావాలి మనకు, అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఇస్ ఈక్వల్ టు, మనకు తెలుసు నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అంటే ఏంటి అంటే టోటల్ హార్డ్నెస్ మైనస్ కార్బోనేట్ హార్డ్నెస్. మీకు తెలుసండి టోటల్ హార్డ్నెస్ ఎంత? 250. మీరే క్యాలిక్యులేట్ చేశారు 250 అని. నెక్స్ట్ కార్బోనేట్ హార్డ్నెస్ ఎంతనో చెప్పండి. కార్బోనేట్ హార్డ్నెస్ అంటే షార్ట్ కట్ ఏంటి? C ఫర్ చిన్న క్వాంటిటీ తీసుకోవాలి, చిన్నది. మినిమం ఆఫ్ దిస్ టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీ. ఓకే, టోటల్ హార్డ్నెస్ ఎంత ఉంది? 250. టోటల్ ఆల్కలినిటీ ఎంత ఉంది? 175. సో యూ టేక్ మినిమం 175. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. NCH is equal to TH 250 minus NCH
ఐ మీన్ సారీ సిహెచ్ అంటే 175 విచ్ ఇస్ 75 mg per liter as CaCO3 ఓకే. సో NCH అనేది 75 mg per liter వచ్చింది. తను అడిగింది కూడా ఇదే క్వశ్చన్, NCH ఎంత అని. సో క్వశ్చన్ నెంబర్ 1 కి క్వశ్చన్ నెంబర్ 2 కి తేడా ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 లో కాన్సన్ట్రేషన్స్ అనేవి mg per liter లో ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 2 లో కాన్సన్ట్రేషన్స్ అనేవి మిల్లీ ఈక్వలెన్స్ పర్ లీటర్ లో ఇచ్చాడు. సో క్వశ్చన్ నెంబర్ 1 కి ఫార్ములా వేరు, క్వశ్చన్ నెంబర్ 2 కి ఫార్ములా వేరు. ఓకే రైట్. సో మీకు ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ క్వశ్చన్స్, ఇంత క్యాల్కులేషన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు, డైరెక్ట్ గా తను ఇచ్చేస్తాడు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ లో చూద్దాం ఎంత ఈజీగా ఉంటాయి అన్నవి ఆ ఏడబ్ల్యూ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఎస్, ఇక్కడ మనకు ఏడబ్ల్యూ ఏఈ అండ్ స్టేట్ వైజ్ అడిగిన క్వశ్చన్స్ అన్ని ఇక్కడ ప్రజెంట్ చేశాను. టోటల్ 5 క్వశ్చన్స్ వచ్చాయండి కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ యొక్క ఐడెంటిఫికేషన్ లో. సో నేను 4 మాత్రమే ప్రజెంట్ చేసిన, 5th వన్ నేను చెప్తాను. నాకు స్పేస్ లేదు ఇక్కడ రాయడానికి, అందుకే నేను ఇక్కడ ప్రజెంట్ చేయలేదు 5th క్వశ్చన్. ముందు వీడియోలో ఈ వీడియో ముందు పార్ట్లో గేట్లో 2 క్వశ్చన్స్ చెప్పాను. ఆ క్వశ్చన్స్ కొంచెం లెంతీ, ఇక్కడ చాలా ఈజీగా ఉంటాయి. కావాలంటే చూడండి ఈ క్వశ్చన్స్ చూడండి. టిఎస్పిఎస్సి, ఆర్డబ్ల్యూఎస్, అబ్జర్వర్, మేనేజర్, ఏఈ ఓరియంటెడ్ గా అడిగిన క్వశ్చన్స్. సో విల్ సీ దట్ క్వశ్చన్ నంబర్ 1. If the total hardness and total alkalinity of a water sample are 300 and 100 mg per liter as CaCO3, then carbonate hardness and non-carbonate hardness will be అన్నాడు. ఓకే, సో తను కార్బోనేట్ హార్డ్నెస్ అడుగుతున్నాడు, అదే విధంగా నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అడుగుతున్నాడు. మనకు తెలుసు లాజిక్, కార్బోనేట్ అంటే చిన్న క్వాంటిటీ, మినిమం ఆఫ్, రైట్. సో మినిమం ఆఫ్ దీస్ టూ, ఏ రెండు, టోటల్ హార్డ్నెస్, టోటల్ ఆల్కలినిటీ. ఈ రెండు మధ్యలో, ఈ రెండిట్లో ఎవరైతే తక్కువ క్వాంటిటీలో ఉంటారో వాళ్ళే మనకు కార్బోనేట్ హార్డ్నెస్ గా తీసుకోవాలి. సో టోటల్ హార్డ్నెస్ ఎంత ఇచ్చాడు, 300. టోటల్ ఆల్కలినిటీ ఎంత ఇచ్చాడు, 100. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 mg per liter as CaCO3. నెక్స్ట్ నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాము? నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ ఇస్ ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ మైనస్ కార్బోనేట్ హార్డ్నెస్. టోటల్ హార్డ్నెస్ ఎంత అండి, 300. కార్బోనేట్ హార్డ్నెస్ ఎంత ఫైండ్ అవుట్ చేసాము, 100. సో ఓవరాల్ గా ఆన్సర్ వచ్చేసి 200 mg per liter. సో కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ అడిగాడు కాబట్టి 100 and 200 mg per liter as CaCO3. ఇది మీ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ న్యూమరికల్ ఓరియంటెడ్ గా వచ్చింది, కానీ గేట్ లో లాగా మీరే టోటల్ హార్డ్నెస్, మీరే టోటల్ ఆల్కలినిటీ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. వాడు డైరెక్ట్ గా ఇచ్చాడు క్వశ్చన్ లో, టోటల్ హార్డ్నెస్ అండ్ టోటల్ ఆల్కలినిటీ వాల్యూస్ ఇచ్చాడు. సో అలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల టైం కన్స్యూమింగ్, మనకి క్యాలిక్యులేటర్ కూడా ఉండదు కాబట్టి టైం వేస్ట్ అవుతుందని ఏడబ్ల్యూ ఓరియంటెడ్ గా మనకు అలా క్యాలిక్యులేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న క్వశ్చన్స్ రాలేదు ఇప్పటి వరకు. అండ్ మోర్ ఓవర్ ఇప్పటి వరకు టిఎస్పిఎస్సి కండక్ట్ చేసిన 5 ఎగ్జామ్స్ లైక్ 3 AWS అండ్ 2 మేనేజర్స్ అండ్ 6th వన్ యాజ్ ఏఈ ఓరియంటెడ్ కూడా తీసుకుంటే మొత్తం 6 టెక్నికల్ గా కండక్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఎఫ్ఆర్ఓ ఉంది, పీసీబీ ఉంది. ఇవి కాకుండా అంటే ఎఫ్ఆర్ఓ పీసీబీ అనేది కామన్ కదా మెకానికల్ అండ్ అందరితో కలిపి. సో నేను ఇది చెప్తుంది ఎస్పెషలీ బల్క్ గా పడి సివిల్ ఓరియంటెడ్ గా ఎక్కువ పోస్టులు ఉన్న దాని గురించి చెప్పిన దాంట్లో ఈ టోటల్ 6 ఎగ్జామ్స్ లో ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇస్ దిస్ టిఎస్పిఎస్సి ఆర్డబ్ల్యూఎస్ 2018. ఇదే టఫెస్ట్ ఎగ్జామ్ అండి, చాలా చాలా టఫ్ ఎగ్జామ్. అంటే నా వ్యూలో ఆర్డబ్ల్యూఎస్ పేపర్ చాలా టఫ్ పేపర్. మీకు ఆ టఫ్నెస్ తెలియాలి అంటే ఆర్డబ్ల్యూఎస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ దట్ ఐడియా. ఓకే, ఈజియెస్ట్ పేపర్ అంటే రీసెంట్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్. రీసెంట్ హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ అనేది చాలా ఈజియెస్ట్ పేపర్ నా దృష్టిలో. ఓకే, సో మీరు ఈ 2 పేపర్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. ద టఫ్ పేపర్కి ఈజీ పేపర్కి ఉన్న డిఫరెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ 2015 మేనేజర్స్ ఆల్సో ఏ టఫ్ పేపర్. 2015 మేనేజర్స్ ఆల్సో టఫ్ పేపర్, కానీ హైయెస్ట్ టఫ్ ఇదే టిఎస్పిఎస్సి ఆర్డబ్ల్యూఎస్ 2018. ఓకే, సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, ఏడబ్ల్యూలో క్యాలిక్యులేషన్స్ అనేవి ఇప్పటి వరకు ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చి కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ ఐడెంటిఫై చేయమని చెప్తారు.
సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ టోటల్ హార్డ్నెస్ గ్రేటర్ దాన్ టోటల్ ఆల్కలినిటీ దెన్ కార్బోనేట్ హార్డ్నెస్ విల్ బి ఈక్వల్ టు, కార్బోనేట్ హార్డ్నెస్ ఏమవుతుంది అన్నాడు. సో మనకు తెలుసు ఏంటి అంటే కార్బోనేట్ హార్డ్నెస్ ఈజ్ మినిమం ఆఫ్ దీస్ టూ, అంతే కదా. సో ఈ రెండిట్లలో చిన్న క్వాంటిటీని పట్టాలి. చిన్న క్వాంటిటీ ఎవరు? టోటల్ హార్డ్నెస్ టోటల్ ఆల్కలినిటీలో చిన్న క్వాంటిటీ ఎవరండి? టోటల్ ఆల్కలినిటీ. సో దిస్ విల్ బి ఈక్వల్ టు, మీ ఆన్సర్ టోటల్ ఆల్కలినిటీకి ఈక్వల్ గా ఉండాలి. ఎందుకంటే కార్బోనేట్ హార్డ్నెస్ అనేది టోటల్ ఆల్కలినిటీకి ఈక్వల్ గా ఎందుకు ఉంది? వాడు ఇచ్చిన కండిషన్ లో టోటల్ ఆల్కలినిటీ చిన్న క్వాంటిటీ కాబట్టి. సో చిన్న క్వాంటిటీ కాబట్టి మనకు కార్బోనేట్ హార్డ్నెస్ అనేది టోటల్ ఆల్కలినిటీ ఈక్వల్ గా ఉంటుంది. ఫర్ దిస్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 2013 అబ్జర్వర్ పేపర్. Next question number 3. If total hardness is less than total alkalinity, then non-carbonate hardness will be equal to. Non-carbonate hardness ఎంత ఉంటుంది అని. సో ఇప్పటివరకు చేసాం మనము. Non-carbonate hardness is equal to TH minus CH అని చేసాము, రైట్? TH, ఓకే. CH ఫైండ్ అవుట్ చేయండి. CH. సో CH అంటే ఏంటి మళ్ళీ? CH is minimum of total hardness and total alkalinity. సో క్వశ్చన్ నెంబర్ 3 లో ఏం కండిషన్ ఇచ్చాడండి? టోటల్ హార్డ్నెస్ ఇస్ లెస్ దాన్ టోటల్ ఆల్కలినిటీ అన్నాడు. సో టోటల్ హార్డ్నెస్ లెస్ దాన్ టోటల్ ఆల్కలినిటీ అంటే టోటల్ హార్డ్నెస్ అనేది చిన్న క్వాంటిటీ. సో CH ఇస్ ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ అవుతుంది, టోటల్ హార్డ్నెస్ అవుతుంది. సో ఈ రెండు వెళ్ళిపోతే మన ఆన్సర్ అనేది 0. అసలు నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, ఎందుకంటే కార్బోనేటే సాటిస్ఫై కాలేదు. కార్బోనేట్ అనేది సాటిస్ఫై కాలేదు, ఆల్కలినిటీ కంప్లీట్ గా డెవలప్ అవ్వలేదని మీనింగ్. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి, మీరు నేను ఇది చెప్పాను, ఇది మినిమం NCH ఇస్ ఈక్వల్ టోటల్ హార్డ్నెస్ మైనస్ కార్బోనేట్ హార్డ్నెస్ అని చెప్పాను. కొన్ని టెక్స్ట్ బుక్స్ కొందరు ఎలా ఫాలో అవుతారంటే టోటల్ హార్డ్నెస్ మైనస్ టోటల్ ఆల్కలినిటీ ఫాలో అవుతారు. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కానీ ఎప్పుడైతే మీకు టోటల్ ఆల్కలినిటీ ఎక్కువ క్వాంటిటీ ఉంటుందో, లైక్ 3, ఇది ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మీకు ఈ వాల్యూ NCH వాల్యూ అనేది నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ హార్డ్నెస్ ఉండదు కాబట్టి మేక్ ఇట్ 0 అనుకునే అప్రోచ్ కూడా ఉంది. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కానీ నేను ఫాలో అయ్యే ప్రాసెస్ లో ఇది ఉండదు. నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే తీసుకోవాలి, నెగిటివ్ ఉంటేనే తీసుకోవాలని ఉండదు. డైరెక్ట్ గా CH చిన్న క్వాంటిటీ, NCH టోటల్ మైనస్ CH అంతే. ఓకే, CH అంటే చిన్న క్వాంటిటీ, NCH అంటే టోటల్ మైనస్ CH. క్లియర్? దెర్ ఇస్ నో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇలాంటి డిస్కషన్స్ ఏమి ఉండవు. ఓకే, రైట్. సో ఇంకొకటి, ఈ క్వశ్చన్లో మీకు ఆప్షన్ ఉంది టోటల్ హార్డ్నెస్ టోటల్ ఆల్కలినిటీ మైనస్ టోటల్ హార్డ్నెస్ అని. సో మీరు బై డిఫాల్ట్గా ఆ ఆప్షన్ ద్వారా వెళ్తే మేబీ ఛాన్స్ అలా కాస్త గందరగోళానికి సబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు నా మెథడ్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, నెక్స్ట్, ప్రజెన్స్ ఆఫ్ క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కాజ్. కాల్షియం అండ్ మెగ్నీషియం యొక్క క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ ఉంటే వాటిని ఏమనాలి? కాల్షియం అండ్ మెగ్నీషియం యొక్క కార్బోనేట్ బైకార్బోనేట్ కాంబినేషన్ ని మనము కార్బోనేట్ హార్డ్నెస్ అన్నాము. అదర్ దాన్ దట్ అంటే కార్బోనేట్ బైకార్బోనేట్ కాకుండా కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది ఎవరి కాంబినేషన్ లో, లైక్ క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ లో ఉంటే దాన్ని మనం ఏమనాలి అంటే నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనాలి. నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అనాలి. ఆల్సో కాల్డ్ పర్మనెంట్ హార్డ్నెస్. ఆల్సో కాల్డ్ పర్మనెంట్ హార్డ్నెస్. నాన్ కార్బోనేట్ హార్డ్నెస్ అన్నా పర్మనెంట్ హార్డ్నెస్ అన్నా ఒకటి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ నేను చెప్తానని చెప్పాను కదా, దట్ ఈస్ 2008 AEE క్వశ్చన్. ఏంటి అంటే ప్రజెన్స్ ఆఫ్ బైకార్బోనేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కాజ్. బైకార్బోనేట్స్ ఉంటే మనము దాన్ని కార్బోనేట్ హార్డ్నెస్ అంటాం. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్. సో నాకు ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి రాయలేదండి. సో వెరీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కార్బోనేట్ అండ్ నాన్ కార్బోనేట్ ఓరియంటెడ్ గా. మీరు ఒక్కసారి ఈ ట్రిక్ ఫాలో అవుతే మీరు గేట్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. చాలా ఈజీగా గేట్ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా ప్రొడ్యూస్ చేయగలిగితే AEE ఈజ్ నథింగ్ ఫర్ దిస్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గివ్ సమ్ లైక్స్.